ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సమావేశంలో చర్చించబోతున్నారు మంత్రులు. ఎస్ఐపిబిలో ఆమోదించిన పరిశ్రమల ప్రోత్సాహకాలపై చర్చ జరగబోతోంది. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన కూడా చర్చించే వీలుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సిఎల్పి సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తారు సీఎం. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో కలిసి ఢిల్లీకి వెళ్తారు సీఎం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కాబోతున్నారు ఆయన. ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఇది ఆశావహుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో దీపదాస్ మున్షి భేటీ అవుతారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడబోతున్నారు మున్షి. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సాయంత్రం 5:30కి నల్గొండ, హైదరాబాద్, మెదక్ ఎమ్మెల్యేలతో మాట్లాడతారు. సాయంత్రం 6:45కి రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. ఈ ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. స్థానిక సంస్థలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారు మున్షి. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీ వెళ్లనుంది. కేటీఆర్ వెంట వెళ్లబోతున్నారు వినోద్ శ్రవణ్ కుమార్. న్యాయవాదులతో భేటీ కానుంది కేటీఆర్ బృందం. ఈ నెల 10న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. దాంతో 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో వర్క్షాపులు నిర్వహించబోతున్నారు. వాళ్ళ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య నామినేషన్ వేస్తున్నారు. రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు పవన్. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో పవన్ బాధపడుతున్నట్లు డాక్టర్స్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కు విశ్రాంతి అవసరమన్నారు వైద్యులు. దాంతో ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీకి పవన్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. గీత కార్మికులకు మద్యం షాపుల దరఖాస్తుల గడువును పెంచింది ఏపీ ప్రభుత్వం. ఎల్లుండి వరకు గడువు పొడిగించింది ఏపీ ఎక్సైజ్ శాఖ. ఈ నెల 9న దరఖాస్తులు పరిశీలిస్తారు. 10న మద్యం దుకాణాల కేటాయింపు ఉంటుంది. ఏపీ వ్యాప్తంగా 340 మద్యం షాపుల్ని కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసింది ఏపీ సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్లుగీత కార్మికుల్ని ఆదుకుంటామని తెలిపారు టీడీపీ నేతలు. కర్ణాటకలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్బాబు పర్యటించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. సమావేశంలో పాలమూరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి డీకే శివకుమార్ 4 టీఎంసీల నీరు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ కి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లేఖ రాశారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సిఐడి విచారణ జరిపించాలని కోరారు షబ్బీర్ అలీ. సర్వే పేరుతో 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి. తాడేపల్లిలో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు మాజీ సీఎం జగన్. ఈ మీటింగ్ లో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ 2.0ని చూస్తారని, ఇంతకు ముందు కన్నా వేరుగా ఉంటుందని అన్నారు. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తానని, గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయారని అన్నారు ఆయన. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోమని, అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేసి చట్టం ముందు నిలబెడతానని అన్నారు. టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొండపై అన్యమత ఉద్యోగులపై చర్యలు మొదలుపెట్టింది. 18 మంది అన్యమత ఉద్యోగుల్ని గుర్తించి వారికి మెమోలు ఇచ్చారు. అన్యమత కార్యక్రమాల్లో పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు దిగింది టీటీడీ. చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో మెమో జారీ చేసింది. ఉద్యోగుల్ని ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని, లేదంటే వీఆర్ఎస్ ఇచ్చి పంపించాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం. దస్తగిరి ఫిర్యాదుతో నిందితుడు దేవిరెడ్డి కుమారుడు చైతన్యరెడ్డిపై కేసు నమోదైంది. అప్రూవర్గా మారొద్దని ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదు చేశాడు. కడప జైల్లో ఉన్నప్పుడు చైతన్యరెడ్డి 20 కోట్లు ఆఫర్ చేసినట్టు ఆరోపించాడు. గతంలో పులివెందుల డీఎస్పీగా ఉన్న నాగరాజు పైన కూడా కేసు నమోదైంది. దస్తగిరి ఫిర్యాదుతో సీఐ ఈశ్వరయ్యతో పాటుగా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ పైన కేసు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్నపై డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశాయి రెడ్డి సంఘాలు. మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లలో మల్లన్నపై ఫిర్యాదులు చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. పలుమార్లు ఇలాంటి కామెంట్స్ చేశాడని,
ఇలా విద్వేషాలు రెచ్చగొడుతున్న మల్లన్నపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశాయి రెడ్డి సంఘాలు. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పుర ఏరియాలో రోడ్డు నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయో బయటపెట్టారు స్థానిక ఎమ్మెల్యే. కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుండా తూతూ మంత్రంగా రోడ్లు వేసేసి కోట్ల రూపాయలు క్లెయిమ్ చేసుకుంటున్నారని అన్నారు. పనుల్ని బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ పరిశీలించడంతో నాణ్యత ఏ స్థాయిలో ఉందో బట్టబయలైంది. స్వయంగా రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి నిజాంపేట రోడ్లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి రక్షించారు హైడ్రా అధికారులు. తనకు కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ప్రజావాణిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేశారు ఆర్మీ ఉద్యోగి. విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు హోలిస్టిక్ ఆసుపత్రి సమీపంలో ఉన్న స్థల ఆక్రమణకి గుర్తైనట్లు గుర్తించారు. జేసీబీ సాయంతో సైనిక ఉద్యోగి స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహారీని తొలగించి 300 గజాల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ మైలార్దేవుపల్లిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. లక్ష్మీగూడ, వాంబే కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చట్టవిరుద్ధంగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల్ని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధి అయ్యప్ప కాలనీలోని ఒక గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుంటే సిలిండర్స్ పేలిపోయాయి. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న 2 పంచర్ దుకాణాలకు అవి అంటుకున్నాయి. సమాచారాన్ని అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఆ మంటల్ని అదుపు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి ముందు మొక్కలు తగలబడ్డాయి. గార్డెన్లో ఎండిపోయిన మొక్కలకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమై మంటలు ఆర్పేశారు సెక్యూరిటీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది. నిన్న మధ్యాహ్నం కూడా ఇదే తరహా ప్రమాదం జరగడంతో గుర్తు తెలియని దుండగులు కావాలని చేశారా, ఎవరైనా సిగరెట్ తాగి పడేయడం వల్ల జరిగిందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ. అనంతపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన వైసీపీ నేత భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాలరాజు, ఆయన కుమారుడు వైసీపీ పాడేరు ఎన్నికల ఇన్ఛార్జి శ్రీకాంత్ రాజు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. సాంటియాలో జరిగిన సభలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కడమాం ఎంపీటీసీ గొలగాని కృష్ణ, మాజీ సర్పంచ్ సీతారామరాజు, సొంట్యాం సొసైటీ మాజీ డైరెక్టర్ ఎం సత్యబాబు సహా 200 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కాంపాటి పృథ్వీ, కార్యదర్శిగా అనిల్తో పాటు 36 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భద్రాచలంలో 2 రోజుల పాటు నిర్వహించిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. కళాకారులతో కలిసి విద్యార్థులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. భద్రాచలం సెంటర్గా కళాశాలతో పాటు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 29న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు హాజరు కాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణలో ఎండలు పెరిగాయి. రాష్ట్రంలో 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. దీంతో వారం రోజుల పాటు ఎండలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో 60.44% పోలింగ్ నమోదైంది. ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మరొకవైపు ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీది హవా నడిచింది. మ్యాట్రిజ్ సర్వేలో ఆప్ కి 32 నుంచి 37, బీజేపీకి 35 నుంచి 40, కాంగ్రెస్ కి 0 నుంచి 1 సీట్లు వస్తాయని తేలింది. పీపుల్స్ ఇన్సైడ్ సర్వేలో ఆప్ కి 25 నుంచి 29, బీజేపీకి 40 నుంచి 44 సీట్లు వస్తాయని ప్రకటించారు. రిపబ్లిక్ పీ మార్క్ సర్వేలో ఆప్ కు 21 నుంచి 31 సీట్లు, బీజేపీకి 39 నుంచి 49 సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయని తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే బీజేపీకి 39 నుంచి 44, ఆప్ కు 25 నుంచి 28 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాకుంభమేళాకు తెల్లవారుజాము నుంచే జనం పోటెత్తారు. ఇప్పటిదాకా 40 కోట్ల మందికి పైగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నిన్న ప్రధాని మోదీ మహాకుంభమేళాకు హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. భారత్లో ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుంది బంగారం. హైదరాబాద్లో 87,000కు చేరింది 10 గ్రాముల బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,000 రూపాయలకు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,560 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర 98,000కు చేరింది.
షేక్ హసీనాను తమ దేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ లో తిరుగుబాటు మొదలు కావడంతో గతేడాది ఆగస్టులో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా ఆమె భారత్లోనే తలదాచుకుంటున్నారు. అమెరికా నుంచి అక్రమ వలసదారుల గంటివేత కొనసాగుతోంది. 30,000 మందితో గ్వాంటనామో బే చేరింది అమెరికాకు చెందిన తొలి ఫ్లైట్. మొత్తం 9 విమానాల్లో పలు దేశాలకు వెళ్లారు అక్రమ వలసదారులు. కేరళలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రోడ్డెక్కారు. కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. వర్సిటీలో జరిగిన యూనియన్ ఎలక్షన్ రిజల్ట్ ని వెంటనే ప్రకటించాలని వైస్ ఛాన్సలర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. కొంతమంది విద్యార్థి నాయకులు ఛాంబర్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. గతేడాది జూన్లో ఎన్నికలు జరిగినా ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. దీంతో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసనలకు దిగారు. గులియన్ బారీ సిండ్రోమ్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో దీని సంఖ్య 166కి పెరిగింది. దీనిలో 52 మంది కోలుకున్నట్టు డాక్టర్లు ప్రకటించారు. గత 61 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 21 మంది వెంటిలేటర్పై ఉన్నారు. చెన్నైలో జనవరి 31న ఈ సిండ్రోమ్తో 10 ఏళ్ల బాలుడు చనిపోవడం కలకలం రేపింది. అయితే గులియన్ బారీ సిండ్రోమ్కి కారణం కలుషిత నీరే అని చెప్తున్నారు డాక్టర్లు. నాలా నీరు మంచినీటిలో కలవడం వల్లే జీబీఎస్ కేసులు పెరగడానికి ప్రధాన కారణమని ప్రకటించారు. హైదరాబాద్ లో హైడ్రా మాదిరిగా గుజరాత్ లోను అక్రమ కట్టడాలపై కొరడా జుల్పిస్తున్నారు అధికారులు. పోర్బందర్ లో 12 కమర్షియల్ కాంప్లెక్స్లు, 9 ఇళ్లు, 13 ఇతర కట్టడాలు కూల్చేసింది జిల్లా యంత్రాంగం. వీటిని అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించినట్టు అధికారులు ప్రకటించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో బుల్డోజర్లతో కూల్చేశారు. క్లాస్లోనే స్టూడెంట్ని పెళ్లాడిన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేసింది. బెంగాల్లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ ఇటీవల క్లాస్ రూమ్లోనే స్టూడెంట్ని పెళ్లి చేసుకుంది. ఈ వీడియో వైరల్గా మారింది. ఇంత బయట తిరిగే పరిస్థితి కూడా లేకపోవడంతో తన జాబ్కు రిజైన్ చేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్కి మెయిల్ చేసింది. తాను మానసికంగా కుంగిపోయినట్టు తెలిపింది సైకాలజీ ప్రొఫెసర్. మన కశ్మీర్ కు ఉగ్ర ముప్పు పొంచి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు హమాస్ మిలిటెంట్లు వచ్చారు అన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అల్ అక్సా ఫ్లడ్స్ పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హమాస్ కు చెందిన సీనియర్ నేత అటెండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సభ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న రావల్ కోట్ సమీర్ స్టేడియంలో ఏర్పాటైంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన సీనియర్ నాయకులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీం నుంచి కాకపోయినా కెప్టెన్సీ నుంచి అయితే వైదొలుగుతాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఈ నెలలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ వన్డే కెప్టెన్సీని వదిలేస్తాడన్న ఊహాగానాలకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. మరి ఒకవేళ అతను వదిలేస్తే మరి కొత్త సారథి ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.